10 స్థానాలలో ఏదైతుందో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీ మద్దతు చేర్చుకోవడం అంటే అది స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క హక్కులు అని చెప్పంటున్నా. దశాబ్ద కాలం పోరాట ఫలితం ఏదైతుందో మా ప్రభుత్వం ఏర్పడ్డది, ఇది మా ప్రభుత్వం అనే భావన ఏదైతుందో ఏ దశాబ్ద కాలం ఇదే కాంగ్రెస్ కార్యకర్తలపై ఆధిపత్యం చెలాయించిండ్రో మళ్ళీ వాళ్ళకే అవకాశం కల్పిస్తే మన కార్యకర్త మనోభావాలు ఏ విధంగా ఉంటే ఒకసారి ఆలోచించినట్టుండి అవన్నీ కూడా నేను దిగమింగి సరే అధిష్టానం మన సుప్రీం అధిష్టానం ఆలోచన గౌరవించాలి ఒక భావనతోని ఐ వాజ్ టేకెన్ టు ఢిల్లీ. ఇదే కేసీ వేణుగోపాల్ గారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ, మిత్రుడు శ్రీధర్ బాబు గారు, మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారు. ఇవాళ విధి లేని పరిస్థితుల్లో మేము పార్టీ ఫిరాయింపుదారులు చేర్చుకోవడం జరిగింది. కానీ మీ హక్కులకు మాత్రమే భంగం వాటిల నీయము, మీ హక్కులకు భంగం వాటిల నీయము, మీ గౌరవాన్ని నిలబెడతాము, మీ కార్యకర్తల గౌరవాన్ని నిలబెడతాము. These are the assurances word given by కేసీ వేణుగోపాల్ జీ. సరే ఎవరైనా కానీ ఏదైతుందో నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమొస్తాయి కింది స్థాయి కార్యకర్తలకు? వాళ్ళు ఎమ్మెల్యే స్థానం ఊహించుకుంటారు కారాళ్ళు, వాళ్ళకి ఎక్కువ వాళ్ళ కోరికలు ఏముంటాయి? ఆ ఎండోమెంట్ దేవస్థానంలో సభ్యత్వం కోరుకుంటారు వాళ్ళు. అయినప్పటికీ కూడా వాళ్ళు సర్దుబాటు చేసి ఇవాళ పార్టీ ఉన్న క్లిష్ట పరిస్థితులలో మనం ఐక్యంగా ఉండాలని చెప్పని అప్పుడు మా మిత్రుడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ గారు, ఇదే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందన్న గారు ఏదైతుందో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాయకల్లో ఇదే రవీంద్రరావు గారు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, అదో చర్చించి ఆశావాళ్ళందరితోనే వ్యక్తిగతంగా వాళ్ళను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి జగిత్యాలకి వెళ్ళి గంగారెడ్డి మారు, అతని పేరు అధ్యక్షుడిగా, రాయకల్కి వెళ్ళి మహిపాల్ రెడ్డి, ఆ రవీంద్రరావు గారు మొత్తం డైరెక్టర్లు సూచించిండే. జగిత్యాల కూడా డైరెక్టర్ అందరూ కూడా ఒక ముస్లింను వైస్ చైర్పర్సన్ అందరిని ఎంపిక చేసుకున్నాం. ఈ రెండు నేను లక్ష్మణ్ కుమార్ గారు ఇద్దరం ఏదైతున్నదో స్వయంగా సీఎం గారిని సెక్రటేరియట్లో వారి ప్రభుత్వ కార్యాలయంలో కలిసి మా రెండు మార్కెట్ కమిటీలు ఇవి ప్రతిపాదన అని చెప్పని ఇస్తే అప్పుడు సీఎం గారి స్పందన అదేంటని ఇంకెవరు కాలేదన్న. అంటే లేదు సార్, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఏదైతే జాప్యమైంది అని చెప్పి ఇవ్వగా ఆయన అక్కడే పక్కన ఇదే వేం నరేందర్ రెడ్డి నిన్నగాక మొన్న రాజ్యసభకి ఎంపికైంది కదా, ముఖ్యమంత్రి సలహాదారుడు ఆయన ఉండే. ముఖ్యమంత్రి గారు అదే వేం నరేందర్ రెడ్డి గారికి పాస్ ఆన్ చేసి అక్కడ మా ముందు ఇప్పుడు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు, ఇవాళ మంత్రి గారు అన్నాడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అవి ప్రకటన చేయించమన్నాడే, అవి ప్రకటన చేయించండి ఇవి రెండు అని చెప్పని వారి నరేందర్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాయి. ఓ 4 రోజుల లోపల రిపోర్ట్స్ పోయినాయి. నేను అదే వేం నరేందర్ రెడ్డి గారు సీఎం గారి కార్యాలయం అప్పటికే శాసనమండలి సభ్యుడిని, వారు అమెరికా పోతుండ్రు, నేను కలవడానికి పోయి ఈ ప్రయత్నం చేస్తే సరే ఈ వాజ్ బిజీ విత్ ఐ వాజ్ అబౌట్ టు లీవ్ అమెరికా కాబట్టి నేను నరేందర్ రెడ్డి గారిని కలిసా. సీఎం గారు మీకు ఇచ్చింది కదా నామినేట్ అపాయింట్ చేయించమని చెప్పని అని అంటే నాదేముంది, నాది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం. ఏదో వర్డ్ స్పోకెన్ బై హిమ్.
నాదేమది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం, సీఎం గారు ఏ చెప్తే అది చేస్తా నేను, అంతవరకు వేరే ప్రతిపాదన లేదు. మరి ఐ డోంట్ నో వై దట్ ప్రపోజల్స్ వర్ కెప్ట్ పెండింగ్, వై దట్ ప్రపోజల్స్ వర్ కెప్ట్ పెండింగ్. సీఎం గారు అబ్రాడ్ పోయిన అమెరికా, నేను శ్రీధర్ బాబు గారు బట్టి గారి దగ్గర పోయినా, ఇదేంటా అక్కడ కేసీ వేణుగోపాల్ గారు ఏదైతున్నదో కాంగ్రెస్ కార్యకర్త హక్కులు కాపాడడం జరుగుతుంది. మీరు గట్ట ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ నామినేషన్ ప్రతిపాదన లైవ్ ఓవర్ చేసి హోల్డ్ చేయకుంటే, వాడు నామినేట్ చేయబడి బాధ్యత చేపడితే వాని అదృష్టం అని బతికితుండే కావచ్చు, వాని అదృష్టం అని బతికితుండే కావచ్చు. మరి అడ్డుపడ్డ ఆ ఎమ్మెల్యేకు డజంట్ ఫీల్, ప్రభుత్వము డజంట్ ఫీల్, ప్రభుత్వము డజంట్ ఫీల్. ఇప్పుడు 2 సంవత్సరాలు గడుస్తుంది, 2 సంవత్సరాలు గడుస్తుంది. ఒక టర్మ్ అయిపోతుండే, ఒక టర్మ్ అయిపోతుండే. నాకు ఆ మైపాల్ చూసినప్పుడల్లా నాకు ఆ కుటుంబం, జాబ్తాపూర్ కుటుంబం, ఐ ఫీల్ మై సెల్ఫ్ గిల్టీ, ఐ ఫీల్ మై సెల్ఫ్ గిల్టీ. వాళ్ళు ఒక విధంగా ఏదైతుందో ఆ గంగారెడ్డి నామినేషన్ చేయించలేకపోవడం లోపల నా వైఫల్యం కూడా కారణం. ఇవాళ ఆయన ప్రాణం, నేను కూడా ఒక బాధ్యుని అనుకుంటే, నేను మీరు అనుకుంటారు అనుకో నాకు తెలియదు, అడ్డుపడ్డోళ్ళు అనుకుంటారు అనుకో నాకు తెలియదు, కానీ చేయించలేకపోయినోడిని నేను బాధ్యత ఫీల్ అయితేనే. నేను ప్రభుత్వం కొనసాగు అని చెప్పంటే నన్ను ఏ విధంగా కొనసాగమంటారా? నా కార్యకర్తల హక్కులను కాపాడలేక ఆ కుటుంబం బలైపోతే మీ సంయమనం పాటించాలి. ఏ సంయమనం పాటిస్తున్నా? ఆయన సంయమనం పాటించిన. బెటర్ లేట్ దాన్ ఎవర్, ఏదో న్యాయం జరుగుద్ది అనుకున్నాను. ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారు వారు స్వయంగా ఉత్తర్వులు జారీ చేయమన్నాక కేసీ వేణుగోపాల్ గారు అష్యూరెన్స్ పక్కన పెట్టండి. ముఖ్యమంత్రి గారు స్వయంగా లక్ష్మణ్ కుమార్ గారు వారి లైవ్ ఎవిడెంట్ వారు సుముఖంగా ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేయమని చెప్పినాక ముఖ్యమంత్రి గారి యొక్క మాటకే ఇవాళ ఏదైతుందో మరి విలువ లేక కార్యకర్త కిరాతంగా బలైపోతే మరి ఎక్కడ రక్షణ అని చెప్పి అంటుండే, ఎవరు కాపాడాలంటుండేను? పదవుల కోసం తాపత్రయం కాదు, పదవుల కోసం తాపత్రయం కాదు, కానీ కళ్ళ ముందట పదవుల నియామకంలో ఏదైతుందో జరుగుతున్న పరిణామాల వల్ల కార్యకర్తల కుటుంబాలు బలైపోతే, పార్టీ స్పందన లేకుంటే, ప్రభుత్వ స్పందన లేకుంటే మరి ఏ విధంగా కొనసాగడం అని చెప్పంటాడు. ఎండోమెంట్ నియామకాలు ఒక దుబ్బరాజేశ్వర స్వామి మినహా అన్ని. నేను స్వయంగా న్యాయవాదిని, నాకు న్యాయవాదులతో సాన్నిహిత్యం ఉంటుంది. బికాజ్ ఐ వాజ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అండ్ టుమారో ఐ మేక్ ప్రాక్టీస్ ఎనీ టైం. ప్రభుత్వ న్యాయవాద నియామకాలలో కూడా నా సలహా లేదు, నా సూచన లేదు, నా సంప్రదింపు. అదే కాంగ్రెస్ కార్యకర్త వానికి ఎంట్రీ ఉండదు.
వాళ్ళు కనీసం ఈ ప్రభుత్వం మాది అనే ఫీలింగ్ ఉండాలని ఉండద్దే, ఈ ప్రభుత్వం మాది అనే ఫీలింగ్ ఉండాలని ఉండద్దు అని చెప్పంటూ నేను స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికలు చూసింది మీరు. గాంధీ భవన్ ఐ డోంట్ నో, అరే నేను షాక్ అయిపోయాను. మీరు ఎమ్మెల్యే గారితో ఏదైనా మాట్లాడదలుచుకుంటే సరే మంత్రి గారు ఇంటికి పిలిచి మాట్లాడతారు, ఇంకెక్కడ పిలిచి మాట్లాడతారు. డైరెక్ట్ గాంధీ భవన్గా పిలిచి ఏదైతుందో స్థానిక సంస్థల ఎన్నికల స్ట్రాటజీ మీటింగ్ స్పీకర్ గారి దగ్గర ఏదైతుందో ఆయన యాంటీ డిఫెక్షన్ అది లా ఏదైతుందో ఆడ తీర్పుకున్నది. వాట్ ఇండికేషన్ ఇట్ గివ్స్ వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇదొక జాతీయ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో మనం తీసుకోబోయే నిర్ణయాలు ఏదైతుందో ఇవి జాతీయ స్థాయిలో ప్రతిబింబింపజేస్తాయి. ఒకవైపు మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతుందో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్, 10th షెడ్యూల్, 5 న్యాయ్ నినాదంతో ముందుకు పోతుంటే నీరుగార్చే విధంగా నాకు ఆశ్చర్యం ఏంటంటే సికింద్రాబాద్ ఇంటెలెక్చువల్ కాన్ఫరెన్సియా దానా నాగేందర్ గారిని అభ్యర్థి చేయదలుచుకుంటే ఆయన అసెంబ్లీకి రాజీనామా చేయించి పెడితే అయిపోతుండే కదా. శాసన మండలి సభ్యుడిగా ఏకైక సభ్యుడిగా 5 సంవత్సరాలు పోరాటం చేసిందే. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారానికి వచ్చింది. He deserves to become the chief minister. భట్టి గారు సిఎల్పి నాయకుడు, డెఫినెట్లీ he must be given respect అని ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. మరి జీవన్ రెడ్డి అన్నటువంటి ఏదైతుందో శాసన మండలిలో ఒకే ఒక్కడు ఒంటరి పోరాటాన్ని 5 సంవత్సరాలు చేస్తే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మినిస్ట్రీ. 20 మాసాలు టైం ఉండేనే నాకు. అంటే వీళ్ళు పదవి కోసం కాంక్షించేవాడిని అయినట్టయితే ఆనాడే ప్రొటెక్ట్ చేస్తూ, కానీ ఇవాళ అనిపిస్తుంది అంటూ నేను ఎందుకు ప్రొటెక్ట్ చేయలేదు అలాడని చెప్పాను. రెండు 2022లో ఇట్ వాజ్ January 4th or 3rd ఇది తప్పేడింది మీడియా 5th. జీవన్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్, సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నారు, అప్రూవల్ అయిపోయింది. సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకుని ఏదైనా మారుతాదా? వీళ్ళు మళ్ళీ ఇదే పెట్టుబడిదారులు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఉన్నది. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఎంపిక ఇవాళ శాసన మండలి కొనసాగింపు కావాలని కోరుకుంటా. పై నీకు ఎమ్మెల్యే కోట అవకాశం వస్తుందో రాదో అదే గ్రాడ్యుయేట్ కన్సర్న్ కంటే చేయి. నువ్వు ఆర్థికంగా సమస్యలు కాదు, పార్టీ ఉంది, ప్రభుత్వం ఉన్నది. ఈవెన్ ఐఎమ్ నాట్ కన్సిడర్డ్ ఫర్ అగైన్ ఎమ్మెల్సీ ఎక్స్టెన్షన్. అంటే ఏంటి? వీడికి ఏ హోదా కల్పించే మళ్ళా జగించాలని ఏదైతుందో వీడి మాటలు నెగ్గించుకుంటాడు. వీడిని ఇట్లే అణగదొక్కబడాలి. ఎవడు జీవన్ రెడ్డి అంటోడు ఏదైతుందో వీడు ఇట్లే తొక్కబడాలి. వీడు ఇట్లే తొక్కబడాలి. ఇదేనా మీ ఆలోచన? మరి అట్లా తొక్కబడుతూ ఈడ అణిగిపోయిన దానికంటే
ఇలా ఎదిరించి పోరాటం చేయడం నాకు కొత్త కాదు, ఎదిరించి పోరాటం చేయడం నాకు కొత్త కాదు. నేను అన్నాడు చంద్రబాబు నాయుడు ఎదిరించి పోరాటం చేసి, నేను కేసీఆర్ ఎదిరించి పోరాటం చేసి, నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా ఎదిరించి పోరాటం చేస్తా అంటూ నేను. నీతో తొక్కబడుతూ అణగదొక్కబడ్డ దానికంటే ఎదిరించి పోరాడతారు పోయేదేమున్నదే? నాకు ఎదిరించి పోరాడు పోయేదేంది అంటూ నేను, మనం పోయేదేందని చెప్పర్రా? పోరాడదామా వద్దా చెప్పండి, పోరాడదామా వద్దా? మరి ఇక్కడ అడగదొక్కబడదామా? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మానసిక క్షోభ? అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవడు ఎదగద్దు. నీ చెప్పు చేతుల్లో ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులకు అడుగులు ఎత్తటోడు, వాడు మాత్రమే కాంగ్రెస్ పార్టీలు కొనసాగాలి. నిన్ను ఎదిరించేటోడు, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడు, నువ్వు ఎవరిని అడగదొక్కుతున్నావే? రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని అడగదొక్కుతున్నావు అంటూ నేను. నువ్వు అడగదొక్కేది ఎవరిని కాదు, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని నువ్వు అడగదొక్కుతున్నావు అని చెప్పంటూ నేను. 2.5 సంవత్సరాలు నేను పదవి అడగలేదే, నేను ప్రభుత్వ సలహాదారు అడగలేదు, నిన్ను కార్పొరేట్ చైర్మన్ అడగలే. నాకు అర్హత లేకనా? ఆడేవాడు పోచాల శ్రీనివాసుడు బతకచ్చినోడు, ఆడికి ప్రభుత్వ సలహాదారు ఆడేవాడే. అదే పోచా ఈ 20 మాసాలలో ఆడు ప్రభుత్వ సలహాదారు నియామకం అయిన తర్వాత ఆడ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలు చెప్పవే? నువ్వు వ్యవసాయ రంగాలు ఏం సలహాలు ఇచ్చినవే నువ్వు? అంటే ఏంటి? నీ అడుగులకు ఎవడు మడుగలు ఒత్తుతాడో వాడికి పదవులు, నీ అడుగులకు ఎవరైతే మడిమలు ఒత్తుతారో వాడి పదవులు. నేను అడుగుతున్నా, ఎవరా ఈ వేం నరేందర్ రెడ్డి? ఆయన పార్టీ చేసే సేవ ఏంటి? బాబు చిన్నారెడ్డి గారు మా మిత్రుడు, he senior to me. When I joined into Congress party, he was youth Congress, state youth Congress president. వనపర్తికి టికెట్ ఇచ్చి అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులలో ఆయన టికెట్ మొన్నగా మామూలు టికెట్ ఇక్కున్నట్టు ఏమున్న టికెట్ ఇక్కున్నారు కదా, आपको टिकट खींच लिए ना साहब, जैसे आपको टिकट खींच लिए, ये छिन्ना रेड्डी का बीफाम से खींच लिए. 30 మినిట్స్లో పెట్టిండ్రు భయ్, నీకు ప్రభుత్వం వచ్చినాక తగిన గౌరవం ఇస్తాం, నీకు రాజ్యసభ ఇస్తాం అని చెప్పన్నారా? మొన్న ఆయన స్టేట్మెంట్ చూసిన బాధ కలిగిందే నాకు. నా అనుభవం, సీనియారిటీ, నా టికెట్ ఇచ్చి లాక్కోవటం, నేను ఆనాడే ఆత్మహత్య చేసుకోవాలని స్టేట్మెంట్ ఇచ్చింది. చిన్నారెడ్డి గారు ఏదైతుందో నాకు జరిగిన అవమానానికి నేను ఆత్మహత్య చేసుకోవాలనేట్టుగా ఆలోచన వచ్చింది చెప్పింది చిన్నారెడ్డి. ఇదేనా పార్టీ సీనియర్కి ఇచ్చే గౌరవం? రేవంత్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు, ఆయన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ సలహాలు ఇస్తున్నాడు. ఆయనే ముఖ్యమంత్రి ఏమేమి సలహాలు ఇవ్వాలో ఇస్తున్నాడు అన్ని. ఇప్పుడు ఆయన సలహాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తున్నది, వేం నరేందర్ రెడ్డి సలహాలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుస్తున్నది. మరి మళ్ళీ ఇంకెందుకు ఇది? ఆ చిన్నారెడ్డి గారికి ఇస్తే గౌరవం దక్కుతుండే కదనే. మందు యాషి గారు ఉన్నారా, వంశీ చంద్రారెడ్డి ఉన్నారు,
హనుమంతరావు గారు ఉన్నారు. అంటే ఏంటి? ఇలా ముఖ్యమంత్రి గారు ఏదైతుంది, ఈ పార్టీ నాది. ముఖ్యమంత్రి గారు ఏంటి? ఈ పార్టీ నాది. నాకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా. ఎంతమంది తొక్కుతావు ఆయన? నువ్వు ఎంతమంది తొక్కుతావు నువ్వు? ఇవ్వాలే చెప్తున్నా నేను. నీ తొక్కుడు కాదు, మన జగిత్యాల నియోజకవర్గం ఏదైతుందో, నినదించి నాడు అడ్డుపడ్డనాడు ఏదైతుందో, అది ఏ శక్తి కూడా మమ్మల్ని అడ్డుకోదు, ఆపలేదని చెప్పట్టు నేను. దయచేసి కార్యకర్తలు గౌరవించడం నేర్చుకో. సీనియర్లను గౌరవ అదృష్టం కలిసి వచ్చింది. మీరు ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకున్నా. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని నేను కోరుకున్నా. ఆయన ముఖ్యమంత్రి ఎంపిక సమయంలో భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తే నేను ఆ భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన వారితో మాట్లాడి, ఈ సమయం కాదు, పీపుల్స్ wish is Revanth Reddy to become chief minister. Chance should be given to Revanth Reddy. And ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న వాళ్ళలో నేను ఒకరిని చెప్పండి. దాని పర్యవసానం ఏదైతుందో, ఇలా కాంగ్రెస్ నాయకులను తొక్కుతా, కార్యకర్తలను తొక్కుతా, నాకెవడు అడుగులకు మడుగులు ఒత్తుతే వాందే రాజ్యం. దయచేసి ఏదైతున్నదో, మరి క్లిష్ట సమయం ఇది. నాకైతే నా జీవిత చివరి పోరాటమే, నా జీవిత చివరి పోరాటం. ఇంతకాలం నాకు తోడు నిలిచిండ్రు, 4 దశాబ్దాలు నాకు తోడు నిలిచిండ్రు. భవిష్యత్తులో నాకు తోడు నిలవాలని కోరుతున్నాను నేను. మీ అండదండలతో నేను ఈ స్థాయికి ఎదిగిన నేను. మీ అండదండలతో ఈ స్థాయికి ఎదిగిన నేను. ఇలా అభివృద్ధిలో జగిత్యాల నియోజకవర్గానికి ఏదైతుందో మొత్తం రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది అంటూ నేను. మనం పోటీ పడ్డది అన్నాడు, పులివెందలతో పోటీ పడ్డాం. నిన్నెవరో మిత్రుడు అడుగుతున్నాడు అభివృద్ధి అంటే. నేను ఇవ్వాలని చెప్తున్నా నేను. జగిత్యాల్లో చేపట్టబడ్డటువంటి కార్యక్రమాలు నీ కొడంగల్ లేవు, నీ సిద్దిపేట లేవు, సిరిసిల్ల లేవు అని చెప్పంటున్నాను. దేవుడు అవకాశం ఇస్తే తెలంగాణ రాష్ట్రమే కాదు, జాతీయ స్థాయిలో జగిత్యాల గుర్తింపచ్చే విధంగా దీన్ని అభివృద్ధి చేయడం సంకల్పం అని చెప్పంటున్నాను. జాతీయ స్థాయిలో గుర్తింపచ్చే విధంగా అభివృద్ధి చేయడం సంకల్పం అని చెప్పండి. దయచేసి మనం ఎంచుకుంటే బాట ఇది. మళ్ళీ 10 ఏళ్ళు కష్టపడ్డాం, 2 ఏళ్ళు గడిచిపోయింది అవమానాలతోని, 2 ఏళ్ళు అవమానాలతో గడిచిపోయింది. ఈ 2 ఏళ్ళు పోరాటంతో గడుపుతాం. హలో బాస్, నీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా? ఉంటే ఈ వీడియో స్కిప్ చేయి, లేకపోతే కోటి రూపాయలు మిస్ అవుతావు. జీతం వచ్చిందంటే ట్రిప్స్, మూవీస్, ఈఎంఐలు. మన లక్ష్యం ధర్మం, ధర్మ పోరాటం. మన ధర్మ పోరాటం చెప్పండి, న్యాయం కోసం పోరాటం చేస్తాం, మన హక్కులకు పోరాటం చేస్తామని చెప్పంటున్నా. ఆ హక్కుల సాధన కొరకు నా భుజం తట్టి నాకు అండగా నిలవాలని కోరుతున్నా సవినయంగా. దయచేసి నేను ఏదైతే ఉందో నా మనోభావాలు వ్యక్తం చేశాను. నేను అనుభవిస్తున్నట్టు ఒక మానసిక క్షోభ వ్యక్తం చేశాను. నేను పార్టీ వీడడం అనేది నాటువంటి బాధాకరం చెప్తున్నా. నేను స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు. కొద్దిమంది ఏదైతున్నదో స్క్రీన్ గీసుకొని ముఖ్యమంత్రి కావాలని పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను పార్టీలో చేరినాడు ముఖ్యమంత్రి కావాలని కోరుకోలే.
నేను ఇవాళ కూడా కోరుకుంటానండి. మీరు ఏ స్క్రీన్ తీసుకొని తొక్కుకుంటా ముఖ్యమంత్రి అయినరో సంతోషం నాయన, కానీ మమ్మల్ని కూడా బతకనియండి. ఇతర కాదు నన్నంటే నేను పోతున్న స్వేచ్ఛ ఏతుందో ఈ తొక్కుడు భరించ కాబట్టి నేను స్వేచ్ఛ కోరుకుంటున్నా. కానీ దీంతో నన్ను ఏదైతుందో కొంత నీ ఆలోచన మార్పు వచ్చి కార్యకర్తలకు నాయకులకు వాళ్ళ స్థానానికి అనుగుణంగా వాళ్ళ గుర్తింపు కల్పించి వాళ్ళకు లభించాల్సిన ఒక హక్కులు కల్పింపజేస్తామని చెప్పని నేను ఆశిస్తున్నాను. అంటే మనం పోయేటోళ్ళం పోయినా కానీ ఉన్నోళ్ళు కానీ న్యాయం కావాలకూడదామంటున్నాను. మనం పోయేటోళ్ళం పోయినా కానీ ఉన్నోళ్ళు కానీ న్యాయం కావాలకూడదామని చెప్పండి. దయచేసి నేను మరొక్కసారి ఇవాళ నేను సమర్పించబోతున్న రాజీనామా అంటే నేను వాస్తవంగా ఏదైతున్నదో మిత్రుడు గంగారెడ్డి గారి ఏదైతే దారుణ ఏదో మారణ కాండ జరిగిన తర్వాత పార్టీకి 24th అక్టోబర్ లెటర్ రాశాను. దానికి తోడి రోజు ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలు సింపుల్గా ఏదైతుందో వివరిస్తూ నా రాజీనామా పత్రాన్ని విడుదల చేస్తున్నా. దయచేసి మా మిత్రులు సహచరులు ఇంతకాలం నాకు తోడు ఇచ్చినటువంటి ఒక మిత్రులందరినీ కూడా నాతో తోడు నిలవాలని చెప్పని నా తోడు నిలవడానికి ముందుకు వచ్చే సంసిద్ధంగా ఉన్నటువంటి ఒక సహోదరు అందరినీ కూడా చెయ్యెత్తాలని కోరుతున్నానే.